పరిశుద్ధ గ్రంథములో 3 రకాల ప్రార్థనలు విలువైన ప్రార్థనలుగా మనము చూస్తాం. మొదటి ప్రార్థన ఏదై అంటే ఇద్దరు ముగ్గురు కూడుకునేది, సమాజముగా కూడుకునేది. సమాజముగా కూడినప్పుడు విజ్ఞాపన ప్రార్థనలను చేస్తాం. అనేక మంది నిమిత్తము అనేక విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రార్థనను విజ్ఞాపన ప్రార్థన అంటారు. పరిశుద్ధ గ్రంథముల ప్రార్థనను గురించి మనము ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనములో ఆ ప్రార్థన ఎంత విలువైనదో యేసు ప్రభువే స్వయముగా చెప్పిన మాట. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇది సంఘముగా కూడుకోవటానికి, కొద్ది మందిగా కూడుకోవడానికి, విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి. ఉదాహరణకు, ఎవరైనా ఒక రోగి ప్రార్థన అవసరతను కోరినప్పుడు ఆ వ్యాధిని మేము బంధిస్తున్నామయ్యా అని దానిని బంధించటం, పరిపూర్ణమైన ఆరోగ్యమును మేము విడుదల చేస్తున్నామయ్యా అని అదే వ్యక్తి నిమిత్తము ప్రార్థన చేయటం. అంటే కీడును బంధించటం, మేలు కావాలని అడగటం. ఇక్కడ ఇద్దరు ముగ్గురైనా సరే మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకములో ఉన్న ఆయనట విని మీరు ఏటినైతే విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం అనే మాట యేసు ప్రభువు నోట నుండి చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఖచ్చితంగా జరుగుతుందని భరోసా ఇచ్చే మాట ఏమిటంటే నిశ్చయం అనే మాట. ఆ ప్రార్థనకు నేను జవాబునిస్తాను అని చెబుతూ, మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల, ఒకే సమస్యను బట్టి అక్కడున్న వారందరూ ఏకీభవిస్తే అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకునని చెప్పుచున్నాను. ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉండి వారి మనవులు నేను ఆలకిస్తాను, దానికి జవాబిస్తానని ఇక్కడ వ్రాయబడిన మాట. ఇది సమాజముగా కూడుకున్న అనుభవం అయితే, మరొక అనుభవం ఏమిటంటే కుటుంబ ప్రార్థన.
మొదటి అనుభవము విజ్ఞాపన ప్రార్థన. రెండవ అనుభవము కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన అనేది విశ్వాసుల యొక్క కుటుంబాల్లో తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ కుటుంబము ఏక మనస్సు ఏకాత్మ కలిగి ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో ఎవరైతే కొనసాగుతూ ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో కుటుంబ ప్రార్థన మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లో ఆ ప్రార్థన మనకు కనిపిస్తుంది. 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరులో ఉండెను అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఆయన ఎక్కడి వాడో, ఏం చేస్తూ ఉన్నాడో, ఆయన హోదా ఏమిటో, కొర్నేలు గురించి డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి ఇక్కడ. ఈ కొర్నేలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటయి అంటే, ఈ కొర్నేలట భక్తిపరుడు అని వ్రాయబడి ఉంది. భక్తి అనేది మనం ఆలోచించినట్లయితే శరీర సంబంధమైన భక్తిని అందరము చేస్తాం. క్రీస్తుని అంగీకరించిన మనము చేస్తాం. ఇతర ఆరాధనలో ఉన్న అన్యులు చేస్తారు. వారి వారి యొక్క స్థితిని బట్టి, వారి వారి యొక్క సమర్పణను బట్టి వారు భక్తిగా జీవిస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథములో భక్తిని గురించి ఉదాహరించిన మాట ఏమిటాయి అంటే, భయభక్తులు కలిగి అనే మాట పరిశుద్ధ గ్రంథములో కనబడుతూ ఉంది. భయభక్తులు కలిగిన వారు ఎలాగ ఆశీర్వదింపబడతారని పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొర్నేలి గురించి మాట్లాడుతూ మొదట అతనిలో ఉన్న గుణలక్షణం ఏమిటాయి అంటే, భయముతో కూడిన భక్తిని ఆచరించేవాడు. అతడు కైసరీలో ఉండెను. అతని భక్తిని బట్టి, అతని క్రమాన్ని బట్టి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇది కొర్నేలి ఇంటి పరిస్థితినంతా ఇక్కడ వ్రాశాడు. ఇంటి యజమానిగా కొర్నేలి ఉండి తన భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి కుటుంబమునంతా కూడా మొదటిగా దేవునిలో పెంపాడడానికి అందరినీ సిద్ధపరిచాడు. ఈ ప్రార్థన సమయము కూడా ఇక్కడ రాయబడి ఉంది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఎంత విలువైన ప్రార్థనో.
కొర్నేలికి కొదువు ఒకటి ఉంది. ఆ కొదువు ఏమిటాయి అంటే బాప్తీసం. ఆ కొదువు ఏమిటాయి అంటే ఆత్మను పొందుకోవటం. అందుకని పేతురు సీమోన్ ఇంటిగాడ చర్మకారుడి ఇంటి దగ్గర ఉన్నాడని అక్కడికి మనుషుల్ని పంపి రప్పించుకోమని చెప్పినప్పుడు ఈ 10వ అధ్యాయములంతా కూడా వారు ఆత్మను పొందుకున్నవారుగాను బాప్తీసమును పొందుకున్నవారుగాను ఈ కుటుంబ ప్రార్థన ఆశీర్వాదము వారికి దీవెనకరముగాను మేలుకరముగాను ఉన్నట్లుగా ఈ కొర్నేలి కుటుంబమును గురించి మనము ధ్యానించినప్పుడు కుటుంబ ప్రార్థన ఏ మేలులు జరుగుతాయో, దేవుని సన్నిధికి ఎలా చేరుతుందో, ఏదైతే కొదువులై ఉన్నాయో ఆ కుటుంబానికి ఆ కొదువుల నుండి ఎలాగా విడిపింపబడతారో మనము ధ్యానించాం. 3వ అనుభవం ఏమిటంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఒక ప్రార్థన కనిపిస్తుంది. ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాట కనబడుతుంది. పెందల కడే లేచాడు, ఇంకా చాలా చీకటి, అంటే 3-3:30 ఆ ప్రాంతమేమో. అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లవారిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సీమోను ఇంకా కొంతమంది వచ్చి వారు ఏమంటున్నారయ్య అంటే ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, అయ్యా నువ్వు ఇక్కడున్నావా? ఎందుకంటే చాలా మంది వచ్చారు, అందరూ వెతుకుతున్నారా అని చెప్పినప్పుడు దానికి పేతురుకి జవాబేమీ చెప్పకుండా 38వ వచనములో ఇతర సమీపము గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచుండెను అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి కారణం ఏమిటంటే తండ్రి యొక్క శక్తిని, తండ్రి యొక్క కృపను తాను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అద్భుత కార్యాలు జరగాలి గనక ఏకాంతముగా వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసి తండ్రిని అడిగినప్పుడు, ఆ గ్రామాల్లోనికి వెళ్ళినప్పుడు సమాజ మందిరంలో ఉన్న దెయ్యములు ఏమైనాయి అంటే ఆయనకు లోబడ్డాయి. దెయ్యము పట్టిన వారి నుండి అవి ఏమయ్యాయి అంటే తొలగిపోయాయి. యేసు ప్రభు అదే ప్రార్థన మనకు నేర్పుతూ ఉన్నాడు. ఆయన నీటి మీద నడవాలని శిష్యులకు ఆయన ఏమై ఉన్నాడో తెలియపరచాలనుకుని, మీరు అద్దరికి వెళ్ళండి నేను వస్తానని కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడనే మాట మనకి కనబడుతుంది. ఆ రాత్రి తుఫాను వచ్చినప్పుడు నీటి మీద నడిచి తాను ఏమై ఉన్నాడో వారికి బయలుపరుచుకున్నాడు. శిష్యులందరినీ కూడా అపోస్తులుగా పిలువబడటానికి, సువార్తను ప్రకటించడానికి పంపవలసిన సమయంలో కూడా రాత్రి కాలమంతయు ప్రార్థించి ఉదయాన్నే
వారికి అపోస్తులు అనే పేరు పెట్టినట్లుగా కనబడుతూ ఉంది. ఆయన ప్రతిదినము కూడా రాత్రి కాలములో ఏకాంత ప్రార్థన చేసి పగటి కాలములో అనేక అద్భుతాలు చేసినట్లుగా సువార్తలలో మనము చూస్తాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో కూడా ఏ ప్రార్థన విలువైనదో అక్కడ వ్రాయబడి ఉంది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. గదిలోనికి వెళ్ళి అంటే తలుపులు వేసుకోవటం అంటే అర్థం ఏమిటి అంటే మన ఇంట్లో ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకోవటం అని కాదు. మన హృదయం అనే ఈ ఇంటిని ఇతరవి ఏమీ కూడా మనలో ఆవరించకుండా, ఆలోచించకుండా, ఇతర కార్యాలు ఏమీ లేకుండా ఏకాంతముగా దేవునితో గడిపే అనుభవం ఏమిటంటే గదిలోనికి వెళ్ళే అనుభవం. అక్కడ మన రహస్య పాపాలు కనపడతాయి. ఆ రహస్య పాపాల గురించి దేవునితో ఒప్పుకుంటాం. రహస్యమునందు చూచుచున్న తండ్రి ఆయన కృప మనకు దయచేస్తాడు. ఈ ఏకాంత ప్రార్థన, ఈ 3 ప్రార్థనలు విలువైనవే, 3 ప్రార్థనలు అవసరమైనవే. కానీ నీవు వ్యక్తిగతముగా దేవునిలో పరిశుద్ధముగా నాటబడటానికి, దేవుని ఎడల విశ్వాసము కొనసాగటానికి, దేవునితో కలిసి నడవడానికి ఈ ఏకాంత ప్రార్థన ఏమవుతుంది అంటే విలువైన ప్రార్థనగా మారుతుంది. అందుకని మనం 3 ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. విజ్ఞాపన ప్రార్థన 1, కుటుంబ ప్రార్థన 1, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఒంటరి ప్రార్థన ఎవరిలో అయితే అత్యధికముగా ఉంటుందో అలాంటి వారు దేవుని కృపను పొందుతారు. దేవుని చేత, దేవుని కృపలో వాడబడతారు. అనేక ఆత్మలను రక్షించడానికి సేవకులను బలపరుస్తాడు. నీ ఆత్మను, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి విశ్వాసులను బలపరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, ఎరిగిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి.